నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య భీకర పోరు ఖాయం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగాను కర్నూలును న్యాయ రాజధానిగాను అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు దీని ద్వారా తాను 3 రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు మరోవైపు కూటమిలోని 3 పార్టీలు జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందంటూనే అమరావతి ఒక్కటే రాజధాని అని అంటున్నారు సో రాజధానుల అంశం ఈ ఎన్నికల్లో రెఫరెండమే అనుకోవాలంటున్నారు రాజకీయ పండితులు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో అభివృద్ధి వికేంద్రీకరణ తమ ఎజెండా అని స్పష్టం చేశారు కానీ ఈసారి మేనిఫెస్టోలో కుండ బద్దలు కొట్టేశారు 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని 3 పంటలు పండే పొలాలను ఎండబెట్టి రాజధాని కట్టడంలో అర్థం లేదని నివేదికలో పేర్కొంది అయితే చంద్రబాబు ఆ నివేదికను పక్కన పెట్టారు తన మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు ఆ కమిటీ అమరావతిని ఎంపిక చేసింది అయితే ఆ నిర్ణయాన్ని తమ పార్టీ నేతలకు ముందుగా లీక్ చేసి వారి చేత పెద్ద ఎత్తున భూములు కొనిపించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించలేదు ఏళ్ల తరబడి డిజైన్లు గ్రాఫిక్స్తో గడిపేశారు కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మించారు మొత్తం మీద 5,000 కోట్లు మాత్రమే అమరావతిపై ఖర్చు చేశారు చంద్రబాబు రాజధాని నగర నిర్మాణానికి 1,50,000 కోట్లు కావాలని చంద్రబాబే అన్నారు ఆ లెక్కన అమరావతి నిర్మాణానికి కనీసం 50 ఏళ్లు కూడా సరిపోదన్నది వైసీపీ అధినేత వాదన అంతేకాదు రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను మోసం చేసి ఒక్క అమరావతిపై 1,50,000 కోట్లు ఖర్చు చేయడం నేరమే అన్నది జగన్మోహన్ రెడ్డి వాదన హైదరాబాద్లో చేసిన పొరపాటును మరోసారి చేయకూడదని ఆయన అంటున్నారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని వేశారు ఆ కమిటీ 3 రాజధానులు ఉండాలని సిఫారసు చేసింది దాన్ని నిజం చేస్తూ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగాను కర్నూలును న్యాయ రాజధానిగాను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు పిటిషన్లు వేయించారు దీనిపై సుప్రీంలో విచారణ జరుగుతోంది ఏడాది క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యక్రమంలోనూ త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నారు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే చెప్పారు సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే తాము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు కాకపోతే అదొక్కటే రాజధానిగా ఉండబోదని విశాఖ కర్నూలు కూడా ఉంటాయని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాత్రం అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు చంద్రబాబు నాయుడు అమరావతి ఒక్కటే రాజధాని అనడానికి కారణం అక్కడ తమ బంధుమిత్రులు కొన్న భూముల ధరలు పెంచుకోవడానికి అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి విధానాల కారణంగా అమరావతి రైతులు నాశనమైపోతున్నారన్నది టీడీపీ జనసేనల ఆరోపణ ఇక ఈ ఎన్నికల్లో దీన్నే ఎన్నికల ఎజెండాగా మలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ససబిషలు లేకుండా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు ఇక ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కడితే 3 రాజధానులకు వారు జైకొట్టినట్టే టీడీపీ కూటమిని గెలిపిస్తే అమరావతికి ఓటేసినట్లు అది జూన్ 4న తేలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్